ఏమండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నటువంటి లేఅవుట్ ఏదైతే ఉందో ఇది లంకిలిపాలెం సెంటర్ నుంచి అనకాపల్లికి వెళ్ళే రూట్లో నేషనల్ హైవేకి సెకండ్ బిట్ వస్తుందండి. ఈ సైట్ అయితే హైవేకి రెండో బిట్ అండి. ఇది మీరు పక్కనే చూస్తూనే ఉంటారు, ఆఫీసులు అవి ఉన్నాయి. అవన్నీ కన్స్ట్రక్షన్ ఏరియా. మనది వచ్చేటప్పటికి 20 ఫీట్ రోడ్లో మనమైతే 20 ఫీట్ రోడ్డు వేసి మనమైతే లేఅవుట్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని సైజులు కూడా 30x30 సైజులు అండి. ఒకటే రోడ్డు, ఓన్లీ 14 ప్లాట్లు మాత్రమే వచ్చాయండి. నేషనల్ హైవే ఫేసింగ్ అండి. ఇది హైవేకి సెకండ్ బిట్టు. లంకిలిపాలెం సెంటర్కి 100 మీటర్ల డిస్టెన్సు, అలాగే పక్కన రిజిస్టర్ ఆఫీస్ కూడా ఒక 200 మీటర్ల డిస్టెన్సు. నేషనల్ హైవేకి ఇప్పుడు వాళ్ళు నడుస్తున్నటువంటి రోడ్డు, ఆ రూట్ అయితే ప్రజెంట్ నేషనల్ హైవే అని కనిపిస్తుంది మీకు. నేషనల్ హైవేకి రెండో బిట్టు వస్తుందండి. ఇది ఆల్రెడీ చుట్టూ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. చుట్టుపక్కల అంతా కూడా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. మన సైట్కి వచ్చేటప్పుడు రోడ్లన్నీ కూడా, పక్క రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు ఆల్రెడీ ఈ జీబీఎంసీ వాళ్ళు వేయడం అయితే జరిగిందండి. ఇప్పుడు మన రోడ్ ఒకటే పెండింగ్ ఉంది. ఆల్మోస్ట్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అంతా కూడా జరుగుతూ ఉందండి వేగంగా. కాబట్టి నేషనల్ హైవే ఎక్స్టెన్షన్ కనుక ఉంటే మనది ఫస్ట్ బిట్ అయితే అవుతుందండి. అవకాశం ఉన్నంత వరకు ఈ సైట్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు మీ ఫ్రెండ్స్కి కూడా మనం వీలైనంత వరకు కొనిపించడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే చాలా ఫాస్ట్గా లంకిలిపాలెం సెంటర్ అంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది. స్పెషల్ ఎకనామికల్ జోను మన పరవాడ సెజ్ అయితే ఉంది. కాబట్టి ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నటువంటి వ్యక్తులకు మంచి లాభం అయితే వస్తుందండి ఈ సైట్లో. ఉన్న ప్లాట్లు కూడా చాలా తక్కువ ప్లాట్సే ఉన్నాయి. కాబట్టి అవకాశం ఉంటే కనుక చూడడానికైనా కొనడానికైనా ట్రై చేయండి. ఇంకెంతకన్నా ఆపర్చునిటీ దొరకదు. చాలా దగ్గరలో ఉన్నటువంటి లేఅవుట్ అండి నేషనల్ హైవేకి. అలాగే రిజిస్టర్ ఆఫీస్ కూడా చాలా దగ్గర, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటికి కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్ అండి ఈ లంకిలిపాలెం సైటు. ఓకేనండి, థ్యాంక్ యూ.